శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో తర్వాతి పద్యం చదువుకుందాం. ఎడపక దుర్జనుండు ఒరులకెంతయు కీడొనరించు కాని ఏ ఎడలను మేలు చెయ్యడు ఒక ఇంచుకయైన చీడ పురుగు తా చెడతినునెంతగాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్ప ఫల భూరుహము ఒక్కటినైన భాస్కర మరొక మంచి పద్యాన్ని లోకతీరిని మనకి తెలియచేస్తున్నాడు ఈ శతకకారుడు. ప్రత్యక్ష భగవానుడైన ఓ సూర్యదేవుడా, దుర్మార్గుడైన వాడు మరొకరికి ఎంతైనా సరే హాని చేయాలనే ప్రయత్నం చేస్తాడు, కానీ కొంచెం కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేయడు. ఎట్లాట? చీడ పురుగు ఉన్నదాన్ని నాశనం చేయడానికి, తినడానికి చెట్టు మొదటి నుంచి నాశనం చేస్తుంది, కానీ కొంచెమైనా నీళ్లు, అదో ప్రాణి, దాని చేతనైనంతైనా సరే కొంత నీరైనా పోసి పువ్వు పళ్ళు కలిగిన చెట్టుని ఒక్కదానినైనా పోషిస్తుందా అని అర్థం ఈ పద్యానికి. లోకంలో చీడపురుగు పెరుగుతున్న చెట్టుని చెడేటట్టుగా తింటుంది, ఆమూలాగ్రం తింటుంది. పూలు పండ్లు కలిగిన దాన్ని పెంచేటట్టుగా చూడదు. దుర్జనుడు కీడు చేయగలడే తప్ప ఎప్పుడై కూడా ఒకళ్ళకి మేలు చెయ్యడు అని మంచివాళ్ళని చెడ్డవాళ్ళని వేరు చేస్తూ, దుర్జనుడు చెడ్డవాడు అవతల వాళ్ళకి కీడు చేయడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ కొంచెం కూడా మేలు చెయ్యడు అని నిశ్చయంగా లోకరీతిని తెలియచేస్తున్నాడు శతకకారుడు. స్వస్తి.